నేటి తరుణంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఋతుక్రమ సమస్య కూడా ఒకటి. హార్మోన్ల లోపం, స్థూలకాయం, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలామంది స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండడం లేదు. దీంతో సంతానం కావాలని కోరుకునే మహిళలకు నిరాశ ఎదురవుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి కూడా వారు లోనవుతున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే దాంతో స్త్రీలు తమ ఋతు సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీంతో నెలసరి సరిగ్గా వస్తుంది. ఈ క్రమంలో సంతానం కలిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బొప్పాయి పండు. బొప్పాయి పండును పూర్తిగా పండక ముందే, అంటే కొంచెం పచ్చిగా దూరగా ఉన్నప్పుడే తినాలి. అలా తినడం వల్ల మహిళలకు ఋతుక్రమం సరిగ్గా అవుతుంది. అయితే ఈ పండును పీరియడ్స్ టైంలో మాత్రం తినకూడదు. పసుపు. ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపును కలుపుకొని రోజుకు ఒకసారి ఎప్పుడైనా తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఋతు సమస్యలు పోతాయి, ఋతుక్రమం సరిగ్గా అవుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు స్త్రీలకు కలిగే ఋతు సమస్యలను నయం చేస్తాయి. అలోవెరా. రోజు ఉదయాన్నే పరగడుపున 1 టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా గుజ్జును తినాలి. దీంతో ఋతుక్రమం సరిగ్గా అవుతుంది. పీరియడ్స్లో వచ్చే నొప్పి తగ్గుతుంది. పీరియడ్స్లో మాత్రం దీన్ని తినకూడదు. అల్లం. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర లేదా తేనె కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు 3 పూటలా భోజనం చేసిన వెంటనే తాగాలి. దీంతో ఋతు సమస్యలు పోతాయి, ఋతుక్రమం సరిగ్గా అవుతుంది, హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా సంతానం కలిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. జీలకర్ర. 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకొని 1 గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే జీలకర్రను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీంతో ఋతు సమస్యలు పోతాయి. ఇలా రెగ్యులర్గా తాగితే ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క. 1 గ్లాసు వేడి పాలలో 1 టీ స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా రోజు తాగుతుంటే కొద్ది రోజులకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయి, ఋతు సమస్యలు పోతాయి. పైన చెప్పిన చిట్కాలతో పాటు కపాలభాతి అనే ప్రత్యేకమైన ప్రాణాయామ పద్ధతిని పాటిస్తే ఋతు సమస్యలు పోతాయి, పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున పాటించాలి. గాలిని వేగంగా లోపలికి పీలుస్తూ అలాగే వేగంగా వదులుతూ 5 నిమిషాల పాటు చేయాలి. దీన్ని ఒక ఆవృతం అంటారు. అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు. అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజు చేయాలి. 5 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం చేస్తే ఋతు సమస్యలే కాదు, ఇంకా అనేక సమస్యలు పోతాయి, అనారోగ్యాలు నయమవుతాయి.